హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరితో. ఇవాళ చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. ఇలా చేస్తే ఒకసారి ట్రై చేయండి. చికెన్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాండీలో చికెన్ తీసుకుని నీళ్ళు లేకుండా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఒక పావు గంట అరగంట పక్కన పెట్టుకోండి. నానబెట్టుకుని తర్వాత అదే బాండీని స్టవ్ మీద పెట్టి 10 నిమిషాలు కుక్ చేస్తా. కొంచెం ఉడుకుతూ ఉండగా ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి బాగా లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి బాగా మగ్గబెట్టుకోవాలండి. 90% అదే వాటర్తో కుక్ అయిపోద్ది. నీళ్ళు పోయక్కర్లేదండి. చికెన్లో 90% అయిన తర్వాత ఇంకో బాండీ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్గా లో ఫ్లేమ్లో వేయించి ఉప్పు, కారం, జీలకర్ర పౌడర్ వేసి కొంచెం తిప్పి మొత్తం మిక్స్ అయిన తర్వాత ఈ చికెన్, ఉల్లిపాయ మనం ఉడకబెట్టుకున్నాం కదా అది వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. అసలు చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై అయితే ఎర్రగా. తర్వాత గరం మసాలా ఒక స్పూన్ వేసి కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అండి. ఒకసారి ట్రై చేయండి. అన్నంలోకి, బిర్యానీ, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. డీటెయిల్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది చూడండి. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.